మరి ఈ అడ్మిషన్ లెటర్ లేకపోతే కాలేజ్లో అడ్మిషన్ చేసుకుంటారా? నో అత్తయ్య. ఏం చేస్తున్నారు? అదిట్ట ఇవ్వండి. అమ్మగారు, అదిట్ట ఇవ్వండి. రేయ్, పట్టుకొనిరా దీన్ని. అమ్మగారు, ఇట్ట ఇవ్వండి. ఏం చెయ్యొద్దు. అదిట్ట ఇవ్వండి. అమ్మగారు, ఏం చెయ్యొద్దు. అమ్మగారు, అయ్యో అయ్యో, దాన్ని కాల్చొద్దు. మీ కాలు పట్టుకుంటానమ్మా. ఏ ఇంకోసారి నన్ను అమ్మ అన్నావంటే ఈ పేపర్కి బదులు నిన్ను కాలుస్తా. నోరు మూసుకొని ఉండు. అమ్మా, అమ్మా వద్దు. అయ్యో, అమ్మా వద్దమ్మా. అమ్మగారు వద్దు. అత్తయ్య, అడ్మిషన్ స్టార్ట్ అయ్యే టైంకి నేను అక్కడ ఉండాలి. టైం అవుతుంది, వెళ్ళొస్తాను అత్తయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మావయ్య గారు ఇంటికొచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు ప్రియంవద? ఏ విషయంలో కూడా మామయ్య గారు నీ మేనల్లుండే అరుస్తారు కదా. వదినా, మీకు మీ కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మీ కొడుకు జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మీ మావయ్య గారు ఏమనుకుంటారనేది మాత్రమే మీకు ముఖ్యం. నాన్నగారితో నేను మాట్లాడతాను, మీరేమీ భయపడిపోకండి. సరే సరే. మొత్తానికి మనం అనుకున్నట్టే మన బ్యాచ్ మొత్తం సిటీ కాలేజ్లో జాయిన్ అవబోతున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ హ్యాపీనెస్ మన బ్యాచ్ మొత్తం ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నందుక, లేదంటే మ్యాడీ కూడా జాయిన్ అవుతున్నందుక? ఇంకా నీ హీరో రాలేదేంటి త్రిష? హాయ్ మ్యాడీ. హాయ్. అదిగో వచ్చాడు. మీ హీరో బైక్ దిగేశాడు, నువ్వింకా దిగినట్లేవు. డిగ్రీలో ఒక మాట చెప్పావు, ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అని. అది అవ్వలేదు. ఇప్పుడైనా అవుతుందా, లేదా ఇలా ఇల్యూజినేషన్లోనే బతికేస్తావా? నో వే. ఐ లవ్ యూ చెప్పిస్తాను. ఎంబీఏ పూర్తయ్యేలోపు 3 ముళ్ళు వేయటానికి ఒప్పిస్తాను. చూస్తూ ఉండు. Hey. Hi, Maddie. Hey. Hello. Hi, Maddie. Hi. హాయ్.
హాయ్. హాయ్. హాయ్ హలో. మ్యాడీ, పెళ్ళికి నన్ను పిలవలేదేంటి? కొంపతీసి తెలిసిపోయిందా ఏంటి? పెళ్ళేంటి? నిన్ను పిలవకపోవడం ఏంటి? అదే మ్యాడీ, మీ సిస్టర్ పెళ్ళికి. ఓ అదా, అదొక పెద్ద స్టోరీ. త్రిష చెప్పుంటుంది కదా. ఏంటి త్రిష చెప్పలేదా? మ్యాడీ అయితే యాక్చువల్లీ నేను చెప్దామని. ఏయ్, ఇంతకీ నీ లెగ్ పెయిన్ తగ్గిందా? తగ్గింది మ్యాడీ. ఆ రోజు నువ్వు స్ప్రే చేయగానే పెయిన్ మొత్తం తగ్గిపోయింది. నా ఓకే. గుడ్. అవును మ్యాడీ, ఆ ఎర్ర బస్సు ఉందా వెళ్ళిపోయిందా? హే మ్యాడీ, యా. ఎర్ర బస్ అంటే నాకు ఓ విషయం గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ ఒకడు ఎర్ర బస్ అనే టైటిల్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాడు. సూపర్ స్టోరీ, మంచి హీరో కోసం చూస్తున్నాడు. నువ్వు ఓకే అంటే ఇప్పుడే మా ఫ్రెండ్తో స్టోరీ చెప్పిస్తాను. రే సురేష్, నిమిషం లేట్ అయినా మనకి సిటీ కాలేజ్లో అడ్మిషన్ దొరకదు, తెలుసు కదా? తెలుసు. అదే గనక జరిగితే ఆ తర్వాత మా ఇంట్లోకి ఎంట్రీ ఉండదు. సో ముందు అడ్మిషన్ సంగతి చూద్దాం. ఆ తర్వాత వీలు చూసుకొని స్టోరీ విందాం. వినటమే కాదు, షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం. మీ ఫ్రెండ్కి చెప్పు ఓకే, హీరో ఓకే చేశాడని. మ్యాడీ, నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చేయలేదు. ఆ ఎర్ర బస్సు ఇంట్లోనే ఉందా వెళ్ళిపోయిందా? మ్యాడీ, అది మీ తాతయ్య కార్లో ఉంది. మా తాతయ్య కారు లా ఉండటం కాదు త్రిష, అది మా తాతయ్య కారే. మ్యాడీ, మీ తాతయ్య ఎందుకు వచ్చారు? ఆ ఎర్ర బస్సు ఇంట్లో జరిగిన గొడవ మొత్తం తాతయ్యకి చెప్పేసినట్టుంది. తాతయ్య కంటపడ్డానంటే అందరి ముందు తాట తీస్తాడు. అదే గనక జరిగితే కాలేజీలో ఫస్ట్ డే నుంచే నన్ను జీరోలా చూస్తారు. ఏమైంది మ్యాడీ? మనం దాక్కోవడం ఏంటి? ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగిందా? అవును త్రిష. ష్, ష్. రామ్మా దిగమ్మా.